కేఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా చిర్వేల మండల కేంద్రంలో నంద్యాల జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మందుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దినోత్సవం వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మందుల రామకృష్ణ ఏఎం న్యూస్ తో మాట్లాడుతూ, ఈ రోజు కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన భారత జవాన్లకు కార్గిల్ ద్రాజ్ వద్ద మన భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా మన భారతమాత ముద్దుబిడ్డల త్యాగాలను మనం కూడా స్మరించుకుని ఈ కార్గిల్ 25వ వార్షిక విజయ దినోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అసలు కార్గిల్ యుద్ధం జరిగిన తీరు మరియు మన భారత జవాన్లు పాకిస్తాన్పై వీరోచితంగా పోరాడి సాధించిన విజయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఒళ్ళు గొగుర్పాటు పొడిచేలా మన భారత జవాన్ల వీరగాథ ఉంటుందని తెలిపారు. అప్పట్లో 1999 సంవత్సరం చలికాలంలో రహస్యంగా కార్గిల్లోని ద్రాస్ బత్లిక్ ప్రాంతంలో పాక్ సైనికులు భారత సైనిక స్థావరాలను ఆక్రమించుకున్నారని, భారత సైన్యం ఈ విషయం తెలుసుకునే వరకు కొంత ఆలస్యమై తొలుత అక్కడ ఉన్నది ఉగ్రవాదులని భావించి భారత సైన్యం కొంతమంది సైనికులను పంపింది. కానీ అక్కడ ఉన్నది ఉగ్రవాదులు కాదని, ఏకంగా పాకిస్తాన్ మిలిటరీనే అని తెలియడంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైందని తెలిపారు. ఈ యుద్ధం కోసం కార్గిల్లో దాదాపు 2 లక్షల భారత సైనికులు రంగంలోకి దిగారని, ప్రమాదకరమైన భూభాగం, విపరీతమైన వాతావరణ పరిస్థితులు, 18,000 అడుగులకు మించిన ఎత్తులు ఉన్నప్పటికీ, ప్రారంభంలో ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత బలగాలు జూలై 26, 1999న ఆక్రమిత భూభాగాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుని విజయం సాధించాయని తెలిపారు. కార్గిల్ యుద్ధంలో ఈ విజయం భారత సైన్యం ధైర్య సాహసాలకు, తిరుగులేని జాతీయ కర్తవ్యానికి నిదర్శనమని, జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ భారత సాయుధ దళాల అజేయమైన ఆత్మ పరాక్రమాన్ని గౌరవించడానికి భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని నంద్యాల జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మందుల రామకృష్ణ వివరించారు. ఓకే సార్, కానీ లేవడం కొంచెం నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుని రామకృష్ణ గారు నేను మాట్లాడుతూ, కార్గిల్ విజయోత్సవ దివాస్ మనం ఈరోజు జరుపుకోవడం జరిగినది. ఈ విజయోత్సవంలో మనకు దాదాపు 60 రోజులు జరిగింది. ఇది లాస్ట్ మనకు 1999 జూలై 26వ తేదీన ఇది ముగిసింది. ఈ కార్గిల్లో దాని ఉన్న ఉగ్రవాదుల్ని మన భారతీయ జవాన్లు తిరిగి కొట్టడం వల్ల మనకి కార్గిల్ యుద్ధం ముగిసింది. ఈ కార్గిల్లో మనకు గుర్తుగా మనము ఈ పాకిస్తాన్ తరిమినందుకు మనము ఈ కార్గిల్ గుర్తుగా, యుద్ధం గుర్తుగా మనం ఈ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ విజయోత్సవం, ఈ కార్గిల్ యుద్ధంలో మనకు దాదాపు 600 మంది జవాన్లు మనకు మృతి చెంది మనకు విజయోత్సవాన్ని అందించినారు. అమర జవాన్ల త్యాగాన్ని స్మరించుకుంటూ మనము పాకిస్తాన్ ఉగ్రవాదుల కుట్రలు కుతంత్రాలను తరిమి కొట్టేటువంటి మన భారతీయ జవాన్లను మనమందరం స్మరించుకుంటూ ఈరోజు అమరవీరుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం.